అట్ట చివరి బొమ్మ తరువాయి భాగం. క్రిందటి వారం వీడియోలో పిల్లి అదృశ్యమయ్యి అందాల చిన్నదిగా మారింది అన్న విషయం తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ఏమైందంటే ఎదుట ప్రత్యక్షమైన అందాల్చినది తన శాప వృత్తాంతం ఇలా వినికిడి చేసింది. రాజకుమారా, నా పేరు రత్నమాల. మా అమ్మకు ఉద్యానవనంలో విహరించడం అంటే చాలా ఇష్టం. అందుచేత ఎక్కడ ఉద్యానవనం కనిపిస్తే అక్కడికి వెళ్ళేది. ఒకప్పుడు ఆమె ఒక సుందరమైన ఉద్యానవనంలో ప్రవేశించి అక్కడ చిత్రమైన పండ్లు కోసుకోబోయింది. అంతలో ఒక ముసలి రాక్షసి వచ్చి, అమ్మాయి, ఒక వాగ్దానం చేస్తే కావాల్సిన పండ్లు ఆరగించవచ్చు అన్నది. అందుకు నా తల్లి సరే అంది. అప్పుడు వృద్ధురాలు, నీకు పుట్టిన తొలి బిడ్డను నాకివ్వాలి అని కోరగా మాట ఇచ్చి మా అమ్మ ఇష్టం వచ్చినన్ని పండ్లు తినది. కొంతకాలానికి నేను పుట్టాను. కానీ నా తల్లిదండ్రులు నన్ను దాచివేసి రహస్యంగా పెంచుతూ వచ్చారు. అయితే ఈ సంగతి ఎలాగో రాక్షసి చెవిలో పడింది. అది ఉగ్రురాలై ఒక భూత సర్పాన్ని రాజ్యంలోకి పంపించింది. ఆ సర్పం అందరినీ పొట్టన పెట్టుకోసాగింది. చివరకు నా తల్లిదండ్రులు నన్ను రాక్షసికి అప్పగించిన తర్వాత కానీ భూతం రాజ్యం వదిలిపోలేదు. నేను నా పరివారం ఆ రాక్షసి భవనంలో ఉంటున్నాం. ఒకనాడు ఒక సుందరాకారుడైన రాజకుమారుడు నా కంటపడ్డాడు. అతన్ని నా భర్తగా చేసుకోవాలననే ఉబలాటంతో పారిపోవటానికి యత్నించాను. అంతలో ముసలిది ప్రత్యక్షమై నన్ను నా పరివారాన్ని పిల్లులుగా మార్చివేసింది. మా ఉపచారాలకు గాను మహిమగల హస్తాలను ఏర్పాటు చేసింది. తరువాత నేను బతిమిలాడేసరికి ఆ వృద్ధ రాక్షసి జాలిపడి, అమ్మాయి, ఏ రాజకుమారుణ్ణి అయితే చూచి నీవు మక్కువ పడ్డావో అతని వలనే నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పింది. నీ చిత్రపటం తయారు చేసుకొని గోడను అలంకరించుకుని నాటి నుంచి ఆరాధిస్తూ ఉన్నాను. కృపసేన, నాకు శాపం తొలగించి పుణ్యం కట్టుకున్న ఆ రాజకుమారుడు నీవే అని చెప్పి ముగించింది మన రత్నమాల. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.